కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఒక్క రూపాయి పెట్టుబడి అయినా తీసుకురాగలిగారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. పక్క రాష్ట్రాలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తే చంద్రబాబు మాత్రం తన పుత్రరత్నం లోకేష్ ప్రమోషన్ కోసం దావత్ పర్యటనకు వెళ్లినట్లు తెలిపారు. కోట్లు ఖర్చు పెట్టి పర్యటన చేసినప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది శూన్యమేనని, అసలు చంద్రబాబుకి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కుతున్నారని, ఇందుకు తూర్పు బైపాస్ నిలుపుదల చేయడమే ఉదాహరణగా చెప్పారు. విజయవాడలోని గుణదలలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాజీ మంత్రి నాగార్జునతో కలిసి మాట్లాడుతూ లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దావోస్ పర్యటన వల్ల ఏ పెట్టుబడులు వచ్చాయన్నది ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర 2 లక్షల కోట్లు, తెలంగాణ 50,000 కోట్లు ఒప్పందం చేసుకుందని, కానీ ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదన్నారు. చంద్రబాబు 5 సార్లు వెళ్లినా, జగన్ ఒక్కసారి వెళ్లినా దానితో సమానమని, గతంలో జగన్ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఏపీకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. పేదలను పీకు తినడమే ధ్యేయంగా పెట్టుకున్న కూటమి నేతలు ఆగడాలు ఇక సాగమన్నారు. నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, మా తూర్పు నియోజకవర్గంలో నూతనంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, ఆయన ఒక ఆశీస్సులతో 29 అనుబంధ సంఘ అధ్యక్షులు, నియోజకవర్గం సంబంధించిన 29 అనుబంధ సంఘ అధ్యక్షులకు నూతనంగా నియామకం అయ్యారు. వాళ్ళందరి గారు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ దాదాపుగా 100 కోట్ల ప్రజాధనంతో దావోసు పర్యటన అని చెప్పని వెళ్ళి 100 కోట్లు ఖర్చు పెట్టి ₹1 పెట్టుబడులు గారు తీసుకురాకుండా, నిజంగా ఈ యొక్క 3 రోజులు 4 రోజులు దావోస్ పర్యటనలు చూస్తూ ఉంటే రాష్ట్రానికి ఉపయోగం లేదు, రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగం లేదు. కేవలం నారా లోకేష్ని ప్రమోట్ చేసే విధంగా ఈ 4 రోజులు దావోస్ పర్యటన జరిగింది అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు అనుకుంటున్నారు. ఎందుకంటే దావోస్ పర్యటన వెళ్ళకముందు దగ్గర నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పిన ఒక వాదన వినిపించారు. దావోస్ పర్యటన వెళ్ళగానే అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఒక మంత్రి ఉంటూ నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని అన్నారు. నిన్న ముగింపు చివరి రోజున వైజాగ్లో అనుకుంటా ఒక ఎమ్మెల్యే గారు తనయుడు మాట్లాడుతూ, అసలు నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, ప్రధానమంత్రి అర్హుడు నారా లోకేష్ అని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే కేవలం కుటుంబ ప్రమోషన్ కోసం 100 కోట్లు ప్రజాధనాన్ని ఉపయోగించింది కూటమి ప్రభుత్వం.